Friends, now let us see the words that were spoken by Netaji Subhash Chandra Bose of India. సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి వాక్యాన్ని తెలుగులో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ తెలుగు లాంగ్వేజ్. వన్ ఇండివిజువల్ మే డై ఫర్ ఎన్ ఐడియా. ఒక ఆదర్శం కోసం, ఒక సిద్ధాంతం కోసం ఒక వ్యక్తి ఆ పోరాటంలో మరణిస్తే మరణించవచ్చు కాక, బట్ ఇట్ విల్ ఆఫ్టర్ హిస్ డెత్. ఆ ఆదర్శం తిరిగి అతని మరణం తరువాత ఇన్కార్నేట్ ఇంటూ థౌజండ్స్ ఆఫ్ లైవ్స్, వేల మంది జీవితాల్లో అవతారం దాల్చుతుంది. సో ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన ఆ పోరాటం, ఆ సిద్ధాంతం అంతటితో అంతరించిపోదు అనేటువంటిది సుభాష్ చంద్రబోస్ గారి అభిప్రాయం. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, దిస్ ఈజ్ హౌ ద వీల్ ఆఫ్ ఎవల్యూషన్ మూవ్స్ ఆన్. ఆదర్శాలని, సిద్ధాంతాలని కాపాడే మనుషులున్నంత వరకు ఉద్యమ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అండ్ ద ఐడియాస్ అండ్ డ్రీమ్స్ ఆఫ్ ఎ నేషన్ ఆర్ బిక్వీట్ టు ద నెక్స్ట్. ఆ విధంగా ఆ ఉద్యమాన్ని మోసుకొస్తున్న ఉద్యమకారులు ఆ జాతి యొక్క, దేశం యొక్క కళలని, ఆదర్శాలని భావితరాల వారికి అందిస్తారు. ఇదే వీల్ ఆఫ్ ఎవల్యూషన్, ఉద్యమ చక్రం అన్నారు సుభాష్ చంద్రబోస్ గారు. An individual may die for an idea, but that will, after his death, incarnate itself in a thousand lives. That is how the wheel of evolution moves on, and the ideas and dreams of nation are bequeathed to the next, says Netaji Subhash Chandra Bose. The opinion of Subhash Chandra Bose clearly evolution, not freedom fight. He compares freedom fight with evolution, wheel of evolution. ఒక ఉప్పెన, ఒక విప్లవం అది సాగేటప్పుడు ఒకరిని చంపినా లేదా ఒకరు మరణించినా అది అంతటితో ఆగిపోదు. ఒక అగ్ని బాగా ఉప్పెనలాగా తగులుకొని మండుతున్నప్పుడు ఒక వ్యక్తి చనిపోతే అది ఇంకా రెట్టింపు అవుతుంది, వేల మందికి వ్యాపిస్తుంది. అది ఎవల్యూషన్ అంటే. అలా వ్యాపించకపోతే, వేల మందికి అంటుకోకపోతే ఆ అగ్ని, ఆ విప్లవం, అది విప్లవం కాదు. దిస్ ఈజ్ ద ఒపీనియన్ ఆఫ్ ద సుభాష్ చంద్రబోస్ ఫ్రమ్ దీస్ లైన్స్.